దేవుని నామమున స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తుల్ని ఎన్నుకొని వారిని ఏ విధంగా ఆశీర్వాదమునకు కారకులుగా చేశారో గమనిద్దామండి. దైవజనుడు బ్రతకడం కోసం అవసరమైతే కెరూబు వాగు దగ్గర ఆపేవాడు. అక్కడే నివసింపచేసేవాడు దేవుడు. కాకోలంతోటి రొట్టె మాంసం పంపి. కానీ విధవరాలిని ఆమె కుమారుని బ్రతికించడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు ఏలియా. ఎప్పుడైతే మోపైన వర్షం పడిందో, కరువు తీరిపోయిందో ఇంకా అక్కడ లేడు. ఎక్కాడు కర్మేల్ పర్వతము మీదకి. దుష్టత్వం నుంచి మళ్లించాలంటే స్మూత్గా సునాయాసనంగా అవ్వవు కదా కార్యములు, పనులు. కొంచెం ఖండించాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది. యెషయా గ్రంథం 1:4 లోబడని పిల్లలారా మీకు శ్రమ, చెరుపు పిల్లలారా మీకు శ్రమ, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, దుష్ట జనమ మీకు శ్రమ, దోషభరిత జనులారా మీకు శ్రమ. దేవుని యొద్దకు తిరిగి రండని ఎన్నోసార్లు బుద్ధి చెప్తున్నాడు యెషయా. యోబు 5వ అధ్యాయంలో విజ్ఞానము గల మనుషులారా నా నోట మీద చేతి నుంచుకొనెదను, ఏ విషయంలో తప్పిపోతునో నాకు చెప్పండి అన్నాడు. చిన్నవాడ యోబు, అతని అడిగెల్లా నేతిలో పడలేదా? ఐశ్వర్యంతుడు కాదా? రాజులతో కూర్చున్నవాడు కాదా? ఒకానొక కష్టము ఇప్పుడు వచ్చిందని పాపం చేశాడా? ఈ కష్టం వచ్చింది అని మాట్లాడుతుంటుంటే వచ్చి కూర్చున్నాడు వారి దగ్గర. విజ్ఞానం గల మనుషులారా, మీకు తెలిస్తే చెప్పండి, నేను ఏ విషయంలో తప్పిపోతునో చెప్పితే నేను సరిచేసుకుంటాను అన్నాడు. యోవేలు గ్రంథంలో పశ్చాత్తాపంతో మరలా రండి అన్నాడు. విధవరాలిని, ఈ రోజున నేను తింటే చనిపోతాను, ఇది ఆఖరి రొట్టె అయిపోతుంది, కానీ దైవజనుడికి ఇస్తే కొన్ని సంవత్సరముల పాటు దీవించబడడానికి అభివృద్ధి కలుగుతుంది అనుకుని దైవజనుడి చేతిలో అప్పపెట్టి ఆశీర్వదించబడుతుందంటే చుట్టూనున్నవారు ఏమీ లేకుండా విధవరాలు తల్లి ఎలా జీవిస్తున్నారు, ఎలాగ బ్రతుకుతున్నారని ఆశ్చర్యపోయారట. యెహెజ్కేలు చెదరిన వారి వద్దకు పంపాడు. దానియేలుని పంపి ప్రజలను ప్రక్షాళనం చేశాడు. నెహెమ్యాను పంపి ఒక్కొక్కరు పశ్చాత్తాప ప్రార్థన చేసి పరిచర్య చేయించాడు దేవుడు. అపోస్తలులను పంపారు. వారందరూ గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి వాక్యంని చెప్పారు. కాలం ఏదైనా దైవజనుడిని పంపి అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి పక్షవాయువు మంచాన పడి ఉన్న వారిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. అతన్ని చూసి నీ పాపములు క్షమించబడి అన్నాడు. అసలు అతను వచ్చింది పక్షవాయువుతో, కానీ పక్షవాతంతో మంచం దిగలేని పరిస్థితులు అయితే నీ పాపములు క్షమించబడిన అంటే అతని పాపముల వలన అతను పక్షవాతం కలిగిన వాడయ్యాడని ఆ మాట చెప్పగానే దిగ్గున లేచి పరిగెత్తుకొని పరిగెత్తాడంట. ఆదికాండము 12:1-2 ఎందుకంత ఆశీర్వదించబడ్డాడు? నీవు లేచి నీ స్వజనమును నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళితే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మరి మనము ఏమి వదిలిపెట్టాలి? మనము ఎక్కడి నుండి ఏ పరిస్థితిలో ఉన్నామో ఎక్కడి నుంచి లేవాలి, అప్పుడు ఆశీర్వదించబడతామంటున్నాడు. కుంటివాడు నేను లేవలేకపోతున్నా, నాకు ఎవరైనా సహాయం చేయండి అని అంటే యేసుక్రీస్తు ఒక మనిషిని పంపించి ఆ కర్ర బట్టను పడేసి రమ్మని అనగానే వెంటనే కర్ర బట్ట పడేసి యేసు దగ్గరికి వచ్చాడట. ఒకవేళ యేసు స్వస్థత పరుస్తాడో లేదో అని కర్ర బట్ట పట్టుకొని వస్తే స్వస్థత ఆ యొక్క విశ్వాసం లేనట్టే కదా. అవి వదిలి వచ్చాడు కాబట్టి స్వస్థత జరిగింది. అబ్రహాం లేచి విడిచి వస్తే ఆశీర్వదించాడు దేవుడు. మా తండ్రి వారి ఇంట పనివారు అనేక మంది సమృద్ధిగా తింటున్నారు, నేను ఇక్కడ పందిపొట్టు తింటున్నాను, ఈ పందులతోటి ఉంటున్నాను. దేవుడి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి నేను వెళితే నేను కనీసం పనివారిలో ఒకరిగా ఉండి తృప్తిగా అన్నం తింటాను అనుకొని ఆ పందులు చిన్నగా ఉన్నాయని ఎత్తుకొని రాలేదు కదా, ఒంటరిగా వచ్చాడు కాబట్టి దేవుడు తండ్రి మరి ముద్దు పెట్టుకొని విందు చేయించాడు. ఇస్కరియోతు యూదా మరి భ్రష్టుడైపోయాడు కదా, అబద్ధం చెప్పి
ఆ స్నేహితులను వదిలిపెట్టకుండా యేసుక్రీస్తుతోటే ఉంటూనే ఉన్నాడు. కానీ ఆ బరబ్బ, కయీపలను వాళ్ళని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టక భ్రష్టుడైపోయాడు. కాబట్టి ఇటువంటి భక్తుల ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయించాడు. మరి మనము కూడా ఈ యొక్క నూతన సంవత్సరం ఆశీర్వదించబడడానికి దేవా నేనేమి చేయాలని మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయనే మార్గాలు చూపిస్తాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు కాబట్టి ఆ మార్గంలో నడిచి మనము కూడా ఆయన గురించి ఏదో ఒక కార్యం చేయడానికి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును కాక. ఆమేన్.